మన జీవితంలో వాడే అతి ముఖ్యమైన పదాలలో కాల అనే పదం చాలా ముఖ్యమైనది. సహజంగా మనం కాల అనే పదాన్ని కాలానికి ప్రతీకగా అంటే టైంకి ప్రతీకగా తీసుకుంటాం మనం జనరల్గా. కానీ సాంస్క్రిట్ టర్మినాలజీలో కాలకు చాలా అర్థాలు ఉన్నాయి. అందులో మరో అర్థం ఏంటంటే, అన్ని అర్థాలకు నేను ఎంతలేను, మరొక అర్థం ఏంటంటే డార్క్, చీకటి, డార్క్ ఎనర్జీ. అందుకే ఈ బ్లాక్సన్స్ ప్రార్థన నియమావళిలో కాల అనే పదాన్ని, కృష్ణ అనే పదాన్ని మనం ప్రధానంగా డార్క్ ఎనర్జీగానే తీసుకోవాల్సి వస్తుంది. కాల భైరవుడు అన్నప్పుడు చాలామంది కాలానికి అతీతుడు కాబట్టి కాలభైరవుడు అంటున్నారు. కానీ అతడు ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ డార్క్ ఎనర్జీ. అంటే అతడు ఈ డార్క్ ఎనర్జీకి రిప్రజెంటేటివ్. మహాకాల్ అంటే ఎక్స్ట్రీమ్ స్టేట్ ఆఫ్ డార్క్ ఎనర్జీ. అయితే కాళి అనే పదం కూడా, కృష్ణ అనే పదం కూడా ఈ డార్క్ ఎనర్జీకి సింబల్గానే ఉంటాయి. అందుకే ప్రతిసారి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ బ్లాక్సన్ సంబంధించిన విషయాలు నేను పూర్తిగా మీకు ఎందుకు ప్రతిసారి నేను గుర్తు చేసే అవసరం ఏర్పడుతుంది అంటే, కాల, కృష్ణ ఈ పదాలన్నీ, మహాకాళి ఈ పదాలన్నీ బ్లాక్ ఎనర్జీకి సంబంధించినవి, విచ్ ఇస్ వీ కాల్ డార్క్ ఎనర్జీ. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఒక రహస్యమైన సాధనల్లో ఈ బ్లాక్ సన్ అండ్ డార్క్ ఎనర్జీ సాధనలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. అయితే ప్రధానంగా, ముఖ్యంగా, అత్యంత ప్రమాదంగా ఏర్పడ్డ లిటరేచరల్ చేంజెస్ వల్ల మనం చాలా విషయాలు మర్చిపోతున్నాం, చాలా విషయాలు కనుమరుగవుతున్నాయి. అలా కనుమరుగే వాటిలలో ఈ బ్లాక్సన్ ఆరాధన ఒకటి. ఈ బ్లాక్సన్ ఆరాధన రకరకాల మతాలలో, రకరకాల ఇష్యూస్లో, రకరకాల పేర్లతో మనకు ఉన్నప్పటికీ మనం వాటిని కాలక్రమేణా కాల అనే పదాన్ని, కృష్ణ అనే పదాన్ని, కాళి అనే పదాన్ని మనం రకరకాలుగా అర్థం చేసుకోవడంతో, అది టైం అనే ఒక పదం మీద అర్థం చేసుకోవడంతో చాలా విషయాలు మనం కనుమరుగైపోతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకే అర్థం వచ్చే అనేక పదాలు, అనేక అర్థాలు వచ్చే ఒకే పదాలు మనల్ని ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. అందువల్ల మనం ఈ కాల అనే పదార్థాన్ని ముఖ్యంగా, ఇట్స్ నాట్ ఏ మెటీరియల్ బట్ పదార్థమే కావచ్చు, పదమే కావచ్చు, ఏదైనా కానీ ఇది అర్థం చేసుకుంటే మనము చాలా విషయాలలో ముందు అడిగేయగలుగుతాం. ముఖ్యంగా మీలాంటి తాంత్రిక సాధకులందరికీ ఇది ఖచ్చితంగా అర్థం తెలియాలి. తాంత్రిక ప్రపంచంలో కాల అనే పదం సమయాన్ని సూచించదు, కేవలము కృష్ణ ఎనర్జీ, ముఖ్యంగా గుర్తుపెట్టుకుని కృష్ణ ఎనర్జీ లేదా కాళి ఎనర్జీని గుర్తిస్తుంటుంది. అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. సాధనలో చాలా కీలకమైన అంశం ఏంటంటే, కాల అనే పదం అనేక అర్థాలున్నాయి, అనేక అర్థాలున్న ఏకపదాలు, ఏకార్థమున్న అనేక పదాల మధ్య కన్ఫ్యూజ్ కావద్దు. మనం కాల అనేది తాంత్రిక ప్రపంచంలో స్పష్టంగా రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. చాలా సందర్భాల్లో అది డార్క్ ఎనర్జీకి మాత్రమే గుర్తు ఉన్నది. బీ క్లియర్ అబౌట్ ఇట్. సాధకులరా, మీరందరూ అర్థం చేసుకోండి, కాల నథింగ్ బట్ డార్క్ ఎనర్జీ.